ముందుగా ఫణీంద్ర గోటేటి గారు వచ్చారు పెద్దలు. ఇప్పుడు ఫణీంద్ర గోటేటి గారు మాట్లాడారు. బల్లెం సినిమా మీడియా డైరెక్టర్. ఇప్పుడు ఇందాక చెప్పారు 19 సంవత్సరాలుగా మరి వేణుమాధవ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రంతో చేయటం కూడా నిజంగానే ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. యాదృచ్ఛికంగా ఈరోజు హనుమత్ జయంతి. వారు రాజేంద్ర ప్రసాద్ గారికి హనుమంతుల్లాగా ఉన్నారన్న విషయం ఎంత కరెక్టో, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీరు చాలామంది చూసుంటారు. దేవుళ్ళు అని ఒక సినిమా వచ్చింది. అందులో ఈయన ఒక పిల్లలతోటి హనుమంతుడిగా వేషం ఇస్తారు. దేవుళ్ళు అనేటువంటి సినిమాలో ఇద్దరు చిన్న పిల్లలతోటి ఈ హనుమంతుడి పాట కూడా పాడతారు, అందరి బంధువయ్యా అని. ఆ విధంగా నిజంగానే మన బల్లెం వేణుమాధవ్ గారు ఆయన అందరి బంధువు. ఈయన ఏ కళ్ళం వేశారో కానీ దీన్ని బల్లెం వారు కళ్ళం ఆ రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇటువంటివి ప్రోత్సాహకాలు ఎవరైతే ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి వాళ్ళ వెనకాల వీపు చరిచి ఒక చిన్నటి ప్రోత్సాహం వాళ్ళని మరింత ముందుకు తీసుకువెడుతూ ఉంటుంది. అంచేత ఈరోజు ఎంతోమంది ఔత్సాహిక కళాకారులందరూ వివిధ రంగాల నుంచి వచ్చారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్కి సంబంధించి ఆ ఒక్క ఫీల్డ్కి నాకు ఏబిసిడీలు కూడా రావు, కానీ బట్ ఇలాంటి వారు ఉండడం చాలా ఉద్భవం. ఇలా అనేకమైనటువంటి అవార్డులు ఇస్తూ ఆయన 19 సంవత్సరాలు చేశామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కాదు, ఇది ఒక సిల్వర్ జూబ్లీ, ఒక గోల్డెన్ జూబ్లీకి కూడా తీసుకువెడుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి యొక్క స్నేహ సంపద అటువంటిది. అటువంటి వ్యక్తి ముందర ఈరోజు నేను రావటం, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి నేను కూడా ఒక అవార్డు తీసుకోవడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరిన్ని మంచి ప్రోత్సాహకాలతో ఆయన మరింత ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.